माता की जय, भारत माता की जय, भारत माता की जय. స్టోరీ 2 కేరళ స్టోరీ 3 రాకుండా, కేరళ స్టోరీ 4 రాకుండా, కేరళ స్టోరీ 5 రాకుండా, ఈ కేరళ స్టోరీ కాదు ఏ స్టోరీ రాకూడదంటే, మన పిల్లలు వచ్చే తరం రక్షించబడాలంటే ఖచ్చితంగా చెప్పవలసిన మాట ఒకటి. మన పిల్లలను కూర్చోబెట్టి చెప్పవలసిన మాట ఖచ్చితంగా అన్ని మతాలు సమానం కాదు కాదు కాదు. ఇది మనం నేర్పించకపోతే, మన పిల్లలకి చెప్పకపోతే భవిష్యత్తు అనేది ఉండదు. అది గుర్తుపెట్టుకోండి. భవిష్యత్తులో ఈ దేవాలయాలు ఉండాలన్నా, మన ధర్మం ఉండాలన్నా, మన పిల్లలు బొట్టు పెట్టుకోవాలన్నా, గోమాతల పాలు పిల్లలు తాగాలన్నా, మన గుళ్ళో అభిషేకాలు జరగాలన్నా మనం పోనాను ఆవును మేపేవాడు ఆవును మేసేవాడు సమానమా? అదే కాదు. అన్ని మతాలు సమానమా? అదే కాదు. ఇది చెప్పకపోతే భవిష్యత్తు భారతం ఉండదు, భారతదేశం ఉండదు. వాళ్ళు చాలా క్లియర్గా ఉన్నారు. వాళ్ళు ఎప్పుడో చెప్పారు 70 ఏళ్ల క్రితమే, హమ్ లడాయి కా బాద్ మే లే లియా పాకిస్తాన్, హాస్కే లేయింగే హిందుస్థాన్. వాళ్ళు లక్ష్యంతో పనిచేస్తున్నారు. మన ఆడపిల్లల్ని ఎత్తుకెళ్తున్నాడంటే అది వాడి తప్పు కాదు, మన ఆడపిల్ల తప్పు. ఆడపిల్ల వాడు వెనకాల వెళ్ళిపోతుంది, మోసపోతుంది అంటే తప్పు, అమ్మా నాన్న తప్పు. నువ్వు చెప్పావా? గాజులు ఎందుకు వేసుకోవాలో చెప్పవు, గుడికి ఎందుకు వెళ్ళాలో చెప్పవు, నువ్వు గుడికి తీసుకెళ్ళవు, అదేదో పిక్నిక్లా తీసుకెళ్తావు. ఎవరు మారాలి? ముస్లిమ్స్ ఆల్రెడీ మారారు కాబట్టే వాళ్ళు ముస్లిమ్స్ అయ్యారు, క్రిస్టియన్స్ వాళ్ళు మారారు కాబట్టి క్రిస్టియన్స్ అయ్యారు. నువ్వు ఒక్కడవే నటిస్తున్నావు, నువ్వు ఒక్కడవే నటిస్తున్నావు. అన్నీ ఒకటే అబద్ధాలు చెప్తున్నావు. ఏ ముస్లిము సెక్యులర్ కాదు, ఏ క్రిస్టియన్ సెక్యులర్ కాదు. వాళ్ళకి అక్కర్లేని దరిద్రం నీకెందుకు? మన ఒక్కలమే చెప్పగలం. దైవాన్ని ఏ పేరుతో అయినా పిలవచ్చు, దైవాన్ని ఎలాగైనా కొలవచ్చు. అరే ఇంత పసుపు ముద్ద పెట్టి 3 పక్కల కుంకుమ బొట్టు పెట్టి అమ్మా గౌరమ్మ, గణేశ అని పిలవగలిగే గొప్ప విశాల హృదయం మనకుంది. ఏ దిక్కులో చూసినా పరమాత్మ కనబడతాడు, దిక్పాలకులు కనపడతారని గర్వంగా దైవాన్ని ప్రతి హృదయంలో చూసే గొప్ప లక్షణం మనకుంది. ఆ దేవుణ్ణి 1 అక్షరం, 2 అక్షరాలు, 3 అక్షరాలు, 4, 5, 8, 12, 16, 32 ఎన్ని అక్షరాలతో అయినా పిలవచ్చు అని చెప్పగలిగే విశాల హృదయం మనకుంది. వాడిలాగే ఒకవైపే దేవుడు ఉంటాడు, 2 అక్షరాల్లోని 3 అక్షరాల్లోని దేవుడు ఉంటాడనే మూర్ఖ మతం కాదు. అందరూ చెప్పండి, తీవ్రవాద మతము నశించుగాక. నశించుగాక అనండి. తీవ్రవాద మతము నశించుగాక, నశించుగాక. మూర్ఖ మతము నశించుగాక, నశించుగాక. మూఢ మతము నశించుగాక, నశించుగాక. పాషండ మతము నశించుగాక, నశించుగాక. విదేశీ మతము నశించుగాక, నశించుగాక. అసుర మతము నశించుగాక, నశించుగాక. దుష్ట మతము నశించుగాక, నశించుగాక. దుర్మార్గ మతము నశించుగాక, నశించుగాక. సనాతన ధర్మము వర్ధిల్లుగాక, వర్ధిల్లుగాక. గోమాత రక్షింపబడుగాక, రక్షింపబడుగాక. భారత్ రక్షింపబడుగాక, రక్షింపబడుగాక. భారత్ అఖండ హో, అఖండ హో. భారత్ అఖండ హో, అఖండ హో. గుర్తుపెట్టుకోండి, పాకిస్తాన్ ఇందులోంచే పుట్టింది, బంగ్లాదేశ్ ఇందులోంచే పుట్టింది. ఆ పుట్టిన వాళ్ళంతా కూడా మనకు పుట్టిన వాళ్ళే. గుర్తుపెట్టుకోండి, ఈ దేశంలో క్రైస్తవులు ఎవరు లేరు, ఈ దేశంలో ముస్లిమ్స్ ఎవరు లేరు. భీతి చెందిన హిందువులు మతం మారితే వాళ్ళు ముస్లిమ్స్ అయ్యారు, నీతి లేని హిందువులు మతం మారితే వాళ్ళు క్రైస్తవులు అయ్యారు. ఇదిగో నీతి కలిగిన కొద్ది మందే హిందువులుగా ఉన్నారు. ఇలాగే జీవించండి, ఇలాగే మరణించండి. మీరు ఒకవేళ మతం మారినా కూడా మీ మరణాన్ని ఎవడో ఆపలేడు, మీ ముసల్తనాన్ని ఎవడో ఆపలేడు. ఇది శివాజీ పుట్టిన నేల, శివాజీ కొడుకు చావా మై షేర్ కి బచ్చా అని నినదించి 40 రోజుల పైన హింసకు గురై ఒక పులి బిడ్డలాగే మరణించిన సంభాజీ పుట్టిన నేల, రాణా ప్రతాప్ పుట్టిన నేల, భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు పుట్టిన నేల, ఉద్దమ్ సింగ్ పుట్టిన నేల, మహాకవులు గాయకులు పుట్టిన నేల, లోకానికి ఉపకారం తప్ప అపకారం చేయడం నేర్పని నేల, సర్వే జనా అని నేర్పిన నేల, మాతృదేవో భవ అని నేర్పిన నేల. ఇటువంటి నేలలో పుట్టి ఆ దరిద్ర మతాలు ఎందుకు? ఎడారి మతాలు ప్రపంచానికే ప్రమాదం, భారత్కి మాత్రమే కాదు. మనం చూస్తున్నాం ఇప్పుడు ఇరాన్లో ఏం జరుగుతుందో చాలా స్పష్టంగా. కాబట్టి ఎవడైనా సరే అన్ని మతాలు సమానం అంటే ఖచ్చితంగా చెప్పు తీయండి.
10 లక్షలు ఇస్తాను నిరూపిస్తే అది పచ్చి అబద్ధం. భారతదేశం మాత్రమే ప్రపంచానికి దిక్సూచి, ఇక్కడ ప్రపంచానికి వెలుగు ఇచ్చినటువంటి దేశం. ఈ దేశాన్ని ముక్కలు చేశారు, ఈ ధర్మాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేశారు, ఇంకా చేస్తున్నారు. కేరళ స్టోరీలో లాస్ట్లో జరిగినట్లుగా మనలో మార్పు రావాలి, మనలో మార్పు రావాలి. ముఖ్యంగా మన ఆడపిల్లల్లో మార్పు రావాలి. మన ఆడపిల్లల్లో మార్పు రావాలంటే అమ్మా నాన్నలో మార్పు రావాలి. కట్టు చెప్పండి, కట్టు కట్టు గట్టిగా, కట్టు కట్టు బొట్టు బొట్టు జుట్టు జుట్టు. ఈ 3 విషయాల్లో మనం ఫిట్ గా లేకపోతే ఫట్ అయిపోతాం. ఇది గుర్తుపెట్టుకోండి. భారత్ మాతాకి జై. హర హర మహాదేవ్ హర హర మహాదేవ్ హర హర మహాదేవ్. జై శ్రీరామ్ జై శ్రీరామ్. భారత్ మాతాకి జై. భారత్ మాతాకి. జై. మీరు ఎప్పుడైనా చెప్పండి, ఇక్కడ ఎవడైనా సరే హిందువులకే పుట్టాడు, అది గుర్తు చేయండి అంతే. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మీ అందరికీ మన ధర్మాన్ని